దిత్వా తుఫాను ప్రభావం పెరుగుతున్న కొద్దీ శ్రీకాళహస్తి పట్టణం వర్షపు మబ్బులతో కమ్ముకుని ఉంది. రెండో రోజు వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం స్థానికులను, భక్తులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వరదనీటితో నిండిపోవటంతో భక్తులు గొడుగులు పట్టుకుని వర్షంలో తడుస్తూ ఆలయం చేరుతున్న దృశ్యాలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే గాలులతో కూడిన కుండపోత వర్షం భక్తుల ప్రయాణాన్ని మరింత క్లిష్టం చేసింది. ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద నుంచి గాలిగోపురం దాకా చాలా చోట్ల నీరు నిల్వ ఉండటంతో భక్తులు జాగ్రత్తగా నడవాల్సి వస్తోంది. మెట్లు, రహదారి పక్కనున్న దారుల్లో జారిపడే అవకాశాలు పెరగడంతో దేవస్థానం అధికారులు అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా నమోదవటంతో నిరంతర దివిటీలు, డిజిటల్ టికెట్ కౌంటర్ల పని తాత్కాలికంగా ప్రభావితమైంది. తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. నియోజకవర్గంలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అధికారులు అలర్ట్ జారీ చేశారు. తక్కువ ఎత్తున ఉన్న కాలనీలు, చెరువులకు ఆనుకుని ఉన్న వాడల్లో ఇప్పటికే నీరు నిల్వవుతున్నట్లు సమాచారం. అవసరమైన చోట మున్సిపాలిటీ పంపుసెట్లను ఏర్పాటు చేసింది. ఎక్కడైనా చెట్లు వేరుకూలినా, విద్యుత్ స్తంభాలు కూలినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక టీంలు సిద్ధంగా ఉంచారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం చుట్టుపక్కల భద్రతా చర్యలు పెంచారు. గాలులు వేగం పెరగటంతో మేడల మీద ఉన్న హోర్డింగులు, డిస్ప్లేలు తొలగించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు తీసుకుంది. దేవస్థానం అధికారులు భక్తులకు అత్యవసరం కాకపోతే వర్షం తగ్గేంతవరకు ఆలయానికి రావద్దని సూచిస్తున్నారు. భక్తుల రద్దీని తగ్గించేందుకు సర్వదర్శనం వద్ద క్యూలైన్లను కొంతకాలం మార్చినట్లు సమాచారం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బస్టాండ్ వద్ద రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి, తిరుపతి ప్రధాన రహదారిలో వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. లోయాపలేం, గోపురం వీధి, శేషాచలం రోడ్డుల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. దిత్వా తుఫాను కారణంగా గాలుల వేగం పెరిగే అవకాశం ఉండటంతో సమీప గ్రామాల్లోని రైతులు, మత్స్యకారులకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నదులు, చెరువుల నీటిమట్టం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. తుఫాను మరింత బలపడే అవకాశం. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం దిత్వా తుఫాను రాబోయే 24 గంటల్లో మరింత తీవ్రం కానుంది. జిల్లాలో మరిన్ని గంటలపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణం మొత్తాన్ని వేగంగా కప్పేసిన మేఘాలు, ఎడతెరిపిలేని వర్షం, చెదరని గాలి, దిత్వా తుఫాను ప్రభావం ఇక్కడ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ మరో 24 గంటలు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.
లేదు